రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్ లో భైరవ పాత్రలోని కర్ణుడి కోణాన్ని ఆవిష్కరించడంతో సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిర్మాత అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ గురించి ఒక అదిరిపోయే వార్త ఫిల్మ్ నగర్ వర్గాలు చక్కర్లు కొడుతోంది. కల్కి 2 కొత్త స్కెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను నిర్మిస్తోందట. ఈ సెట్ లో సినిమాకి హైలైట్ గా నిలిచే ఇంటర్వెల్ బ్లాక్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ సన్నివేశంలో ప్రభాస్ తో పాటు బిగ్ బి, అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ కూడా పాల్గొంటున్నారట. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఈ ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని అంటున్నారు. అలాగే ఈ సీక్వెల్ లో మైథాలజీ లెంగ్త్ మొదటి భాగం కంటే చాలా ఎక్కువగా ఉంటుందని, కథ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం. మహాభారతానికి సంబంధించిన ఎపిసోడ్ దాదాపు 20 నుంచి 25 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. ఖచ్చితంగా ఈ సినిమా కల్కి పార్ట్ 1 కి మించి ఉంటుందని, బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తుందనే అంచనాలున్నాయి. మరి నాగ్ అశ్విన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.